నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను బాంబుల కల్వకుంట్ల కవిత కన్నీళ్లు మిగిలి ఎప్పుడైతే పెద్దల సభలో కల్వకుంట్ల కవిత కన్నీళ్లు పెట్టిందో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. కవిత కన్నీళ్లకు కారణం ఎవరు? హరీష్ రావా, కేటీఆరా, కేసీఆరా, లేకపోతే కవితనే కారణమా? ఇదే చర్చ జరుగుతున్నది. ఓవైపు అసెంబ్లీలో నదీ జలాల వాగ్వాదము, వాటాల పంచాయతీ నడుస్తున్న వేళ మరి అసెంబ్లీని బహిష్కరించి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇక తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే మరి బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలేమో సభలో అధికార పక్షాన్ని అడుగుతున్నారు, అధికార పక్షాన్ని నిలదీస్తున్నారు, ప్రజలకు అవసరమైనటువంటి సమస్యల మీద ఫైట్ చేస్తున్నారు. సో ఈ రెండు అంశాల గురించి మాట్లాడదాం. కవిత కన్నీళ్లకు కారణం ఎవరు? అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడానికే ప్రధాన కారణం ఏంటి? ఈ రెండు అంశాల గురించి మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ ప్రస్తుతం మనతో పాటు గజ్జల కాంతమ్మగారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో తెలంగాణ ఉద్యమంలో మీరు విద్యార్థి నాయకుడిగా పోరాటం కావచ్చు, ఆ తర్వాత అనంతకాలం కాంగ్రెస్ పార్టీలో మీరు ఇస్తున్నటువంటి కౌంటర్లు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే కల్వకుంట్ల కవిత పెట్టిన కన్నీళ్లకు మీ కామెంట్ ఏం చెప్పబోతారు? కవిత గారు పెట్టినటువంటి కన్నీళ్లకు వాళ్ళ నాన్న, వాళ్ళ డాడీ, వాళ్ళ తండ్రి కేసీఆర్ కారణం, కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం. ఆమె ఎందుకు ఏడుస్తుందో, ఎందుకు ఏడిచిందో కూడా తెలియదు. ఏడిచిన దానికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం. బయట 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 ప్రపంచానికి, బయట సమాజానికి సంబంధం లేదు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం దానికి. అయితే మేము చాలా విషయాల్లో క్లారిటీగా ఇప్పాది. ఈ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మొదటి నుండి కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా పిసిసి అధ్యక్షుడు కాకముందు, పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత చాలా విషయాలు కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఏం చేస్తున్నారో క్లారిటీగా అప్పటి నుండి చెప్తున్నారు. నేను కూడా తెలంగాణ ఉద్యమకారునిగా మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. కేసీఆర్ చరిత్ర, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళది ఏం చేసిండ్రు, ఏం చేయబోతున్నారు అనేది. అది తెలంగాణ ప్రజలకు క్లారిటీగా చెప్పినాము. ఆ విషయాలు కవిత గారు క్లారిటీగా చెప్తుంది. మీరు చాలా వరకు ఏదైతే కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల తగాదాలు ఉన్నాయి, ఈ డబ్బుల పంపిణీ కోసమే వాళ్ళ మధ్య గొడవలని అనేక మార్లు మీ పార్టీ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. బట్ కవిత మాత్రము ఇది ఆస్తుల గొడవ కాదు, ఆత్మ గౌరవం కోసమే కొట్లాడి బయటకు వస్తున్నట్టు ఆమె కామెంట్ చేసేది. ఆస్తుల గొడవనా, ఆత్మ గౌరవ గొడవనా అంటే ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఆత్మగౌరవం అనేది ఆ కుటుంబంలో ఆమె అనుకున్నట్టు జరగలేదు. వాళ్ళ కుటుంబంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు నీకు ఆస్తుల గొడవ లేనిది 2014 దాకా వీళ్ళకి ఎందుకు ఆత్మ గౌరవం అనేది గుర్తుకురాలేదు? ఆత్మగౌరవం అప్పుడు గుర్తుకురావాలి కదా. అంటే అప్పుడు ఆస్తులు లేవు. 2021 నుంచి 2014 దాకా ఆస్తులు లేవు. 2001 నుండి 2014 దాకా వీళ్ళ దగ్గర ఆస్తులు లేవు. ఓకే, అప్పుడు గొడవలు లేవు. అప్పుడు కేటీఆర్ కవిత గారు అమెరికాలో ఉన్నారు కాబట్టి జాబ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ తండ్రి ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా, టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. డిప్యూటీ స్పీకర్గా ఉండే మంత్రి కూడా పనిచేసిండు తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసిండు. ఎవరు? కేసీఆర్. అప్పుడు ఆయన ఆ కుటుంబాన్ని నడిపించడానికి, ఆయన రాజకీయాలు చేయడానికి రకరకాలుగా ఎత్తుగడ్డలు, రకరకాలుగా కార్యక్రమాలు రకరకాలుగా చేసుకుంటూ వచ్చిండు కేసీఆర్. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. ఇలా అంటుంది కదా కవితక్క, ఏమని? బీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ మార్చొద్దని. అసలు యాక్చువల్గా ఆ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నదే
తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుని రాజకీయంగా పబ్బం గడుపుకోవచ్చు, రాజకీయ అధికారులకి రావచ్చు, అట్లయితేనే అధికారం వస్తుంది అని ఆ లక్ష్యంతో పెట్టుకున్నాడు. ఈ మధ్యలో నేను వి ప్రకాష్ అవగాహన లేని మాటలు మాట్లాడడం కాదు, పెన్నుతోని రాసినంత ఈజీ కాదు రాజకీయాలంటే. ప్రజల మనోభావాలను కూడా ఆలోచన చేయాలి. మరి కేసీఆర్ అంటే నీకు నచ్చుతుంది, ప్రజలకు కాదు కదా. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు పుట్టిందే వి ప్రకాష్ గారిని నేను అడుగుతున్నా. ఎప్పుడు పుట్టింది తెలంగాణ ఉద్యమం? 1969లో పుట్టింది. అది నీకు కూడా తెలుసు కదా. నువ్వు ప్రజలలో తిరిగితే నీకు తెలుస్తుంది. పెన్ను పట్టుకొని రాసుకుంటా టీవీల దగ్గరికి పిలిచి డిస్కషన్కి పిలిస్తే డిబేట్ పోతే కాదు కదా. ప్రజలలో తిరిగితే కష్టాలు నష్టాలు ఏందో తెలిస్తే నీకు తెలుస్తుంది. అవన్నీ నీకు తెలియదు. అవగాహన లేని మాటలు మాట్లాడదు ప్రకాష్ కూడా. ఇయాలో టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నదే కేసీఆర్ అధికారాన్ని అనుభవించాలి, టీఆర్ఎస్ పేరు మీద తెలంగాణ పేరు మీద టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకొని ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకొని అల్లుడు ఎమ్మెల్యే అయిండు, కొడుకు ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయింది కవితక్క, తర్వాత సంతోష్ రాజ్యసభ సభ్యుడయిండు, కేసీఆర్ ఈ కేంద్ర మంత్రి అయిండు, తర్వాత పార్టీ అధ్యక్షుడిగా, తర్వాత ముఖ్యమంత్రిగా 2014. నీ పదవులు నీ ఇంట్లోనే కదా. ఇటువంటి తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ ఉద్యమకారులు. మరి పోనీ నువ్వు అంటున్నావు 1969 నుంచి ఉద్యమం నడుతుంది కదా. మరి ఈ తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఎవడు పార్టీ పెట్టుకొని అధికారం అనుభవించలేదు కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.